హలో హాయ్ అండి. శిశు విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వీడియో వచ్చేసండి. ఇగోండి మినప వడియాలండి, పెసర వడియాలండి. రెండు కూడా ఒకే రోజు ఈజీగా పెట్టేసుకోవచ్చండి. అలాగో చూపిస్తాను, చూసేయండి. చూసిన వడియాలు ఎంత గుల్లగా ఉన్నాయి వేయించిన తర్వాత మినప వడియాలు. అలాగే మినప వడియాలు చాలా కర్రీస్ కూడా వండుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది మినప వడియాలు కర్రీ. అలాగే పెసర వడియాలండి. పెసర వడియాలు కూడా చాలా గుల్లగా ఉంటాయండి. చూడండి నొక్కితే ఎంత స్మూత్గా ఉన్నాయో. మరి మీరు కంపల్సరిగా ఈ వీడియో చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. రెండు కూడా ఒకే రోజు పెట్టేసుకోవచ్చండి చాలా ఈజీగా. నేను చాలా ఈజీగా అయితే చెప్పేస్తాను, వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. ఓకేనండి. ముందైతేనండి మనం పప్పు అయితే 4 గంటలు అయితే నానబెట్టుకోవాలండి. పెసరపప్పు మినపపప్పునండి, మినుములు. ఓకే అండి. సాయి మినపలు తీసుకున్నానండి. ఇంకా పొట్టు మినపప్పు అయినా ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇదైతే 4 గంటలు అయితే నానబెట్టేసేయాలండి మంచిగా. నేను అలా కాకుండా రాత్రి అంతా నానబెట్టేసానండి. రాత్రి నానబోస్తానండి. దీన్ని మంచిగా రుబ్బడంలో ఉంటుందండి. మంచిగా గ్రైండర్ పెట్టుకునండి. పప్పు అంతా వేవేసండి. ఆ పప్పు అండి మనం గారెలకి పెట్టుకుంటాం చూడండి, అలాగే పట్టుకోవాలండి. ఇలాగ కొద్ది కొద్దిగా మనం గ్రైండర్లో వేసుకుంటూ ఆడుకోవాలండి. చాలా మంచిగాని మనం దీన్ని బట్టే ఉంటాయండి మన వడియాలనేవి, లేకపోతే రావండి. మనం కొంచెం కొంచెం పప్పు వేస్తానండి ఆడుకుంటూనండి. మనం గారెల పిండిలా మెత్తగా ఆడుకోవాలండి. వాటర్ అయితే వేయకూడదండి. ఓకేనండి. ఇలాగ మనం మినపండి మంచిగా ఆడుకుంటూనండి. దీంట్లోనండి ఒక ఉప్పుకొని కూడా వేసుకోవచ్చండి. ఇంకా మెత్తగా నలుగుతుందండి. మనకు కొంచెం ఉప్పుకోళ్ళు అయితే వేసి బాగానండి మినప్పిండిని రుబ్బుకుందామండి. చాలా బాగా నీట్గా రుబ్బుకోవాలండి. నెక్స్ట్ అండి మనం ఈ గ్రైండర్లో నలగవు కదండి, పచ్చిమిర్చి అండి, వెల్లుల్లి, అల్లం ముక్క చిన్న రెండిట్లో కాకపోతే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. అది అయితేనండి మనం మిక్సీ పట్టేద్దామండి. మనం మిక్సీలో పట్టేసుకునండి ఆ పేస్ట్ అయితేనండి పక్కన పెట్టుకుందామండి. ఆ పేస్ట్ పక్కన పెట్టుకుందాము. మనం ముందుగానే ఆ పిండినండి మంచిగా రుబ్బేసుకున్నాం కదండి గారెల పిండిలాగా. అదైతే తీసేసానండి, పక్కకి తీసేసండి. ఇప్పుడు వడియాలోకి మనకి కవర్ ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి. కాటన్ బట్ట అన్నా పర్లేదండి, కవర్ అయినా పర్లేదండి. మనకి చందన బ్రదర్స్ కవర్, రిలయన్స్ కవర్లు ఉంటాయి కదండి, అవి అయితేనండి కట్ చేసండి, తడిపేసండి. నేనైతే దాటిని శుభ్రంగా నీట్గా చేసుకుని అవి పెట్టుకున్నానండి. ఈ పిండి చూడండి ఎలా రుబ్బానో. గారెల పిండిలా రుబ్బాను కదండి మెత్తగా. దాంట్లోనండి ఈ పేస్ట్ వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకుంటే పిండి మంచిగా వడియాలనేవి మనకి గుల్లగా అనేవి వస్తాయండి. ఓకేనండి. అదిగోండి చూడండి, మనం కొంచెం ఆ పేస్ట్ వేసుకుని మనం పప్పు రుబ్బినప్పుడే సాల్ట్ వేసుకున్నామండి. అది పిండి నలిగిపోయాక ఇంకా పిండి చూడండి మనకి ఎలా ఉంటుందో, అది స్ట్రెచ్ చూడండి అలా ఉండాలండి. మనకు వడియాలనేది మనం చెప్పినట్టుగా వస్తాయండి. ఓకేనండి. మనకి మధ్యలోనండి చేతికి అంటుకోకుండానండి వాటర్ అనేది పక్కన పెట్టుకోవాలండి. మనం ఇలాగ అన్ని టిక్స్ ఉపయోగిస్తేనండి మనం మినపొడియాలనేవి చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి నేను అయితేనండి ఆ కవర్ వేసుకున్నాను కదండి, ఆ కవర్ ఇంటి ముందే పెట్టేసుకోవచ్చండి. పైన ఏం పెట్టక్కర్లేదు, ఆరిపోతాయండి. లేకపోతే అంతకి అవసరం లేకపోతే ఇంటి ముందు పెట్టేసుకునండి. ఇవి చిన్నవి కదండి, మనం ఎండలో అయితే పెట్టలేమండి. అందుకని ముందే ఇంటి ముందు పెట్టేసుకునండి మనం ఆ కవర్ని అయితే ఎండలో పెట్టుకోవచ్చండి. అలాగే ఏం కాకుండా మాకు బాల్కనీలోనే ఎండ వస్తుంది కాబట్టి అండి నేను మా బాల్కనీలోనే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఈ స్లోగా కొంచెం చిన్నగా చూడండి నేను ఎలా పెడుతున్నానో మీరు కూడా అలాగే పెట్టాలండి. ఓకేనండి. మనం ఎలాగైతేనండి పిండితోటండి వడియాలు మొత్తం పెట్టేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం కర్రీ వండుకోవచ్చండి, పప్పుచారులో నంచుకోవచ్చండి, మనం టీ తాగేటప్పుడు తినొచ్చండి. ఇది మినపప్పు కదండి, చాలా టేస్ట్గా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. నడుము బాధలు అవి ఉన్నవాళ్ళు అయితే ఈ వడియాలు తింటే మనకి నడుము నొప్పి అనేది కూడా తగ్గుతుందండి. ఓకేనండి. మనం ఇలాగైతేనండి ఇంకా చేతికి అంటుకున్నప్పుడల్లా మనం నీటిలో వాటర్లోనండి చేయి తడుపుకొని వడియాలనేది పెట్టుకోవాలండి. నేను 1/2 కేజీ పప్పు వేసానండి. 1/2 కేజీ పప్పుకి మనకి కిలో వడియాలు అవుతాయండి. నేను 1/2 కేజీ పప్పు అయితే నానబెట్టానండి.
అగండి ఇలాగ మొత్తం అన్ని వడియాలు పెట్టేసుకోవాలండి. చూడండి చిన్న చిన్నగా మొత్తం అన్ని వడియాలు పెట్టేసానండి. ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చండి, కానీ ప్లేట్లో పెడితే నాకు రాలేదండి. మీరు ప్లేట్లో పెట్టొద్దండి, కాటన్ బట్ట కానీ కవర్ మీద కానీ పెట్టండి. నాకు కొంచెం పిండి మిగిలిందని ప్లేట్లో పెట్టానండి. అస్సలు మస్తు రాలేదండి. ఓకేనండి, అలాగే అదే మోడల్లోనండి పెసలు కూడా నానబెట్టేసానండి రాత్రే నేను. అంటే పెసలతోటే గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి వడియాలు. మనం ఒక గ్లాసు ఒక పావు కిలో పొట్టు పెసరపప్పు, పావు కిలో సాయి పెసరపప్పు 2 కలిపి పెట్టుకోవచ్చు. లేకపోతే ఉత్తి పెసలే వడియాలు పెట్టుకోవచ్చు అండి. లేకపోతే ఉత్తు సాయి పప్పు అయితే ఇంకా అందంగా ఉంటాయండి, సాయి పప్పుతో పెట్టుకుంటేనే. కాకపోతే నేను విటమిన్స్ ఉండాలి కదా అని నేను ఏం చేశానంటే అండి, పెసలు తెప్పించానండి. పెసలు నానబెట్టానండి నైట్ అంతా. ఇగోండి ఇది కూడా మనం పెసర పనుకులు వేసుకుంటాం కదండి, అదే స్ట్రెచ్చర్లో అయితే రుబ్బాలండి. చూడండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసానండి, కొంచెం ఉప్పు వేసానండి. చాలామంది జీలకర్ర వేస్తారండి. జీలకర్ర పెడితేనండి బూజు వస్తాయండి వడియాలు, అందుకే జీలకర్ర వేయకూడదండి. అల్లం ముక్క, 4 ఎల్లుల్లి రేఖలు, కొంచెం పచ్చిమిర్చి ఇవి వేసుకుని మిక్సీ పట్టి ఆ పేస్ట్ ఇందులో వేస్తే సరిపోతుందండి. ఇలాగా అన్నీ వేసి కలుపుకున్నాం కదండి. మనం పెసర పునుకులకి ఎలా రుబ్బుకుంటామో అలాగే ఇది అలాగే రుబ్బుకోవాలండి. ఓకేనండి, ఇదైతే నిన్న కవర్ లేదండి, కాటన్ క్లాత్ ఉంటేనండి శుభ్రంగా దాని మీద అయితేనండి పెట్టేస్తున్నాను. చాలా ఈజీగా ఆరిపోతాయి. ఇవి కూడా నాకు ఇంటి ముందుకే ఎండ వస్తుందండి, మా బాల్కనీలో ఎండ వస్తుంది కాబట్టి నాకు ఇక్కడైతే పెట్టేస్తున్నాను మా బాల్కనీలో కూర్చుని. ఇవి కూడా మనం చిన్న చిన్నగా ఇలాగా రౌండ్గా పెట్టుకోవాలండి. చిన్నగా పెడితే వడియాలనేవి టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి, గుల్లగా ఉంటాయండి, చాలా గుల్లగా. ఇవి కూడా పెసర వడియాలతో కూడా కర్రీ వండుకోవచ్చండి. పెసర వడియాలతో పులుసు పెట్టుకోవచ్చండి, ఇంక టమాటా వేసుకొని వండుకోవచ్చండి, ఎగిరి పెట్టుకోవచ్చు, ఎందులో అయినా వేసుకోవచ్చండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పెసర పనుకులు తిన్నట్టే ఉంటాయండి. ఎప్పుడైనా టీలో కానీ అన్నిటిలో కూడా వేయించుకోవచ్చండి. చూడండి, ఈ పెసర వడియాలు కూడా మనం ఇలా పెట్టేసుకోవాలండి. ఇది వరకు మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు అయితేనండి, మా అమ్మ వాళ్ళు అయితేనండి కింద మంచం వేసండి, మంచం మీద కాటన్ క్లాత్ వేసండి మంచిగా నింపేసేవారండి. ఒక 2-3 పెట్టేవారండి. అంత ఎక్కువ కేజీ 2 కేజీలు పప్పు నానబెట్టి మాకు అంత అవసరం బాబు, అంతలా పెట్టి ఓపిక కూడా లేదు కాబట్టి ఒక 1/2 కిలో, అది ఒక 1/2 కిలో మినపగుళ్ళు, ఒక 1/2 కిలో పెసరగుళ్ళు నానబెట్టేసండి నేనైతే ఇలా పెట్టేసానండి వడియాలన్నీ. ఇంక చూడండి నాకు మన్నాడికి మొత్తం ఎండిపోయినాయండి. చూడండి ఇంక ఇలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి మనకి. చూడండి మన కవర్ మీద పెట్టిన మొలక చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. చూడండి బాగా ఎండితే అవే వచ్చేస్తాయండి. ఇగోండి పెసరొడియాలు అయితే ముందే మొత్తానికి ఎండిపోయినాయండి, ఒకే రోజులో ఎండిపోయినాయండి. ఎందుకంటే ఎండ చాలా గట్టిగా కాస్తుంది కదండి. మనం ఇలాగ వడియాలు అయితే తీసేసుకునండి ఒక గిన్నెల్లోకి మనం మళ్ళీ ఒక రోజు అయితే ఆరబెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఆరబెట్టేసేయాలండి మొత్తం అటుపక్క ఇటుపక్కకేనండి. లోపల ఆరవండి, ఇలాగే తిరిగేసి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టేస్తేనండి మనకి వడియాలనేవి మనం నిల్వ ఉంచుకోవడానికి కూడా మంచిగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే అండి, ఎక్కువ ఒక కుంచుడు అయితే ఒక 4-5 కిలోలు పెట్టుకున్న వాళ్ళు మధ్యలో ఆరబెట్టుకుంటూ ఉండాలి, అయితే కొంచెం పెంకు పురుగు పడుతుందండి. ఇదిగోండి పెసరొడియాలు అయితే గ్రీన్గా ఉన్నాయి కదండి, ఇవి కూడా చాలా బాగా ఎండిపోయినాయండి. నాకు 2 రోజుల్లో అయితే వడియాలనేది మాకు బాల్కనీలోనే ఎండిపోయినాయండి. లేకపోతే ఇక్కడ కోతులండి, పావురాలు ఇవన్నీ తినేస్తాయండి. అందుకే మాకు ఇంటి ముందుకి మంచిగా ఇలాగే ఎండ వస్తుంది కాబట్టి ఎండిపోతాయండి. ఇలాగే అయితే ఎండిపోయినాయండి వడియాలన్నీ. మొత్తం ఈరోజు అయితే స్టోర్ చేసేసుకోవటమే, డబ్బాలు వేసుకునండి. ఇవిని వీటిని చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో, లోపల అదిని చూడండి చాలా గుల్లగా ఉన్నాయి కదండి, బాగా ఎండిపోయింది కదా. ఇప్పుడు ఈ మనం డబ్బాల్లో వేసేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చండి. మొత్తం వడియాలు అయితే తయారైపోయినాయండి. మీకు నేను ఒక్కసారి అండి ఆయిల్లో పెట్టండి వేయించి చూపిస్తానండి, ఎలా వేగినాయో కూడా, ఎలా ఉన్నాయో వాటి టేస్ట్ కూడా చూపిస్తాను, చూసేద్దరిగానండి. ఓకేనండి, ఇవైతేనండి ఇప్పుడు మనం ఒక డబ్బాల్లో అయితే వేసేసుకుందామండి. పెసరొడియాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. పెసరపప్పు కూడా చాలా మంచిది కదండి హెల్తీకి. ఏదో ఇలా అన్ని రకాలుగా తినొచ్చు కదండి. అదండి ఇంకో నేనైతే కళాయి పెట్టేసానండి. కళాయి పెట్టేసి ఆయిల్ పెట్టానండి. ఆయిల్ ఎక్కువగా మరగకూడదండి, ఆయిల్ పెట్టి వేడి అయ్యాకనండి మనం వడియాలు అయితే వేయించుకునండి సన్న మంటలో వేపుకోవాలండి, గోల్డ్ కలర్ వచ్చేదాకానే. ఓకేనండి, చూడండి నేను ఎలా వేయించుతున్నానో అలాగా
చాలానే గుల్లగా ఎగుతాయండి, గుల్లగా అయిపోతాయండి. ఏగండి చూడండి, అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా చిన్న మంటలు అయితే వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టకూడదండి, ఎక్కువ నూనె మరగకూడదండి. మరగనిదంటే నల్లగా అయిపోతాయండి. మన కలర్ చూసారా, కలర్ చూసుకుని అప్పుడు తీసుకోవాలండి. చూడండి మన కలర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతేనండి ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. ఓకేనండి, ఇలాగైతే బౌల్లోకి అయితే తీస్తానండి. మళ్ళీనండి నేను పెసరొడియాలు కూడా వేయించుతాను. చూడండి, పెసరొడియాలు కూడా మనం ఇదేలాగే నూనె ఎక్కువ కాకుండానే చల్లగా ఉన్నప్పుడే చిన్న మంటలోనే అయితే వేయించేసుకోవాలండి. ఇదిగోండి ఇలా అయితేనండి నేను టీ టైంలోకి అండి టీ తాగుదామని నేనైతే 2 వేయించుకున్నానండి. అవి ఒక 4 ఇవి ఒక 4 తిందామని. మనం టీ తాగుతూ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా అంతేనండి, గోల్డ్ కలర్ వచ్చినప్పటికి మనం తీసేసుకోవాలండి, త్వరగా ఏగిపోతాయండి. మనం కర్రీ వండుకున్నప్పుడు కూడా ఇలాగే వేయించి తీయాలండి. నేను అది కర్రీ కూడా చూపిస్తానండి. మీకు ఎవరికైనా కావాలితే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. వీటితో కర్రీ ఎలా వండాలనేది నేను చూపిస్తానండి. ఇలాగా మనం ఇలా వడియాలైతే తీసేం కదండి, ఇక